అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ ఛానల్‌కు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్ గత 4 రోజుల క్రితం సాక్షి టీవీలో డిబేట్‌లో కోమినేని శ్రీనివాసరావు అలాగే జర్నలిస్ట్ కృష్ణంరాజు అమరావతి మహిళలని కించపరుస్తూ మాట్లాడారు. ఈ విషయం పైన కేసు కూడా ఫైల్ అయింది. కోమినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేశారు. కృష్ణంరాజు అయితే ఇంకా పరారులో ఉన్నారని చెప్తున్నారు. అసలు ఈ డిబేట్స్ లో ఇలా జర్నలిస్టులు ఇలా మహిళల్ని కించపరిచి మాట్లాడడం ఏ విధంగా చూడొచ్చు సార్? అంటే దీని వెనకాల వైసీపీ హస్తం కూడా ఉందంటున్నారు. ఇందులో నిజమెంత వరకు ఉంది? ఛానల్ అదే కదా, సాక్షి ఛానల్, ప్రెస్ అకాడమీ చైర్మన్, ఎక్స్ ప్రెస్ అకాడమీ చైర్మన్, ఒక సీనియర్ జర్నలిస్టు, ఆయన సీనియర్ జర్నలిస్టు కృష్ణరాజు గారు ఇద్దరును. మరి ఆయన మాట్లాడిన మాటలు మీరు డిబేట్ చూసుంటారు కదా, అది మీకు హ్యాపీ అనిపించిందా? లేదు సార్. ఏమనిపించింది మీకు? ఒక ఆడపిల్లకి ఏమనిపించింది? కోపం వచ్చింది సార్. ఎందుకంటే మాది కూడా ఆంధ్రానే. చాలా కోపం వచ్చింది. అంతే కదా, ఎక్కడైనా అది ఇప్పుడు పట్టుకోటు కోసం సెక్స్ వర్కర్స్ చేసుకున్న దానికి ఎవరు కూడా అబ్జెక్షన్ చేయరు. ఎందుకంటే ఒక్కొక్క బాధ ఒక్కొక్కరికి ఉంటుంది, ఒక్కొక్క కష్టం ఉంటుంది, దాన్ని మనం కించపరచకూడదు. కానీ ఒకటి. రెండోది, అమరావతి రాజధానిలో వేశ్యలు ఉన్నారు అనేది చాలా తప్పు మాట. అంటే ఆడపిల్ల అందరినీ మీరు మాట్లాడి అని టైమ్స్ ఆఫ్ ఇండియా అన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాష్ట్రాల మీద ఇక అధికంగా ఉన్నాయని చెప్పారు. పలానా రాష్ట్రం ఉన్నాయి. దాంట్లో ఎక్కడైనా ఉండొచ్చు, లేరు అని అనవసరం అవసరం లేదు, ఉండొచ్చు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు పట్టుకుట్టు కోసం వాళ్ళ పిల్లలు బతకలేకో లేకపోతే ఇంకొకటో ఏదో వాళ్ళు చేసుకుంటే దానికి ఎన్జిఓస్ వాళ్ళు ఎలాగ మార్చి వాళ్ళకి ఎలాగైనా మనం గవర్నమెంట్ ఏ విధంగా వాళ్ళకి చేయాలని చూస్తుంది. కానీ అసలు అమరావతి మహిళలు అంటూ ఎంత దారుణం చెప్పండి. అలా ఆయన జర్నలిస్టేనా? జర్నలిజమా? మరి ఆ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఎవరు ఇచ్చారు? మరి ఇవన్నీ ఒక సాక్షి టీవీలో ఇది జరుగుతున్న డిబేట్ సాక్షి వైసీపీ అయినప్పుడు ఒక తప్పు జరిగినప్పుడు ఇమ్మీడియట్లీ ఖండించుంటే జగన్మోహన్ రెడ్డి గారు బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఖండిస్తారని నేను అనుకోను. చెల్లిని తల్లిని పేడ్ ఆర్టిస్టులు తిట్టించిన జగన్మోహన్ రెడ్డి గారిని ఖండిస్తారని నేను అనుకోను. రెండోది, భారతిరెడ్డి గారు ఆమె మీద ఒక మాట అంటే ఆ మాటని 10 నిమిషాల్లో అరెస్ట్ చేసి సస్పెండ్ చేసి అరెస్ట్ చేశారు. అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. ఇది జగన్మోహన్ రెడ్డి గారిది ఇది నిదర్శనం. అంతే, అంతగా నీకు వేరేది మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ సాక్షి చైర్మన్ గా, ఒక ఆడపిల్లగా, ఒక ఆడతల్లిగా, ఒక చైర్మన్ గా ఆమె ఛానల్లోనే ఈ విధంగా రావడం అనేది సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే మాట, ఆమెనా ఖండించాలి, జగన్మోహన్ రెడ్డి గారైనా ఖండించాలి. రెండోది, కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఒక సీనియర్ జర్నలిస్టు, ఆయన సీనియర్ జర్నలిస్టు. అసలు మీరు జర్నలిజం అనేది ఏంటి? ఇప్పుడు తీస్తున్న జర్నలిజం ఏంటి? అప్పుడు జర్నలిజం ఏంటి? అసలు మీరు మాట్లాడే మాటలకి దానికి అర్థం ఉందా? అసలు మీరు అమరావతి అంటే ఇప్పుడు మనకి రాజధాని, దేవతల రాజధాని మీరే చెప్తున్నారు. దేవతలు ఉండేవారంట. ఇప్పుడు అమరావతి రాజధానిలో దేవతలు ఉండేవారంటే మీరు ఈరోజు వేశ్యలు ఉన్నారంటే ఎంత తప్పు మాట అది, ఆయన మాట్లాడిన మాటలు. కనుక వాళ్ళు చాలా మనోభావాలతో దెబ్బతింటూ బాధపడతారు. వాళ్ళు ఏం పాపం చేశారు? అన్ని వేల ఎకరాలు మన రాజధానికి ఇచ్చారు, అది పాపం. వాళ్ళు మొత్తం టోటల్గా 5 సంవత్సరాలు నరకయాతన చూపించారు, అది పాపం. లాఠీ దెబ్బలు తిన్నారు వాళ్ళు మీ వైసీపీ హయాంలో, అది పాపం. వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు కాకుండా ఏం కాకుండా టెంట్లలో రాత్రనగా పగలగా కూర్చొని వాళ్ళ స్థలాలను అలా కాపాడుకోవడానికి నిద్రాహారాలు లేకుండా ఉన్నారు, అది పాపం. వాళ్ళు ఏం తప్పు చేశారని వాళ్ళని ఈరోజు మనం ఇన్ని మాటలు ఇంత చిత్రహింసలు పెడుతున్నాం. వాళ్ళు మనకు స్థలం ఇచ్చిన, రాజధానికి స్థలం ఇచ్చినందుకనే పాపమా? అంతేనా? మరి స్థలం ఇచ్చినందుకు పాపమా? మరి ఏం తప్పు చేశారని చెప్పేసి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు, అది కాదు, లాఠీ దెబ్బలు తిన్నారు, మీతో ఇష్టం వచ్చిన బూటకాలతో తన్నారు. అన్ని అయిపోయిన తర్వాత వాళ్ళ మీద ఇప్పుడు తీసుకొచ్చి గవర్నమెంట్ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ఏదో ఇక అమరావతి పూర్తవుతుంది, మేము ఆ పిల్లలు పెళ్లి చేసుకుంటాం, మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి అని వాళ్ళు అనుకున్న సమయంలో తీసుకొచ్చి వాళ్ళని 2 రోజులు బట్టి బాధ అనిపించే విధంగా ఆడబిడ్డలందరినీ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎంత దారుణం ఉంటుంది. అంటే వాళ్ళకి ఏంటంటే ఎలాగైనా సరే అక్కడ ఏదో ఒక సృష్టించాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఇది కరెక్ట్ కాదు, ఇది ఆయన ఖండించకపోవడం అనేది తప్పు. మీ డిబేట్లోని మాట్లాడండి, తప్పులేదు. మీరు ఏవైనా మాట్లాడండి వాళ్ళ విషయాల కోసం, కానీ ఈ విధంగా మనం మాట్లాడకూడదు, పద్ధతి కాదు అది. కనుక అది కొమ్మినేని వెంకటేశ్వరరావు గారిని అరెస్ట్ చేశారు, అలాగే కృష్ణరాజు గారిని కూడా అరెస్ట్ చేయాలి.
ఉమ్. కనుక ఎట్టి పరిస్థితుల్లో సీరియస్ గా తీసుకోవాలి. అంటే ఎలాంటి యాక్షన్ తీసుకుంటే న్యాయం జరుగుతుందని అనుకుంటారు? ఒకటమ్మా, ఉమ్. ఇప్పుడు చట్టాలు ఉమ్. ఏమున్నాయి అయ్యే తీసుకుంటారు. ఉమ్. ఎలా న్యాయం అంటే ఏదో మనం టోటల్ గా ఊరేసిరు కదా. ఉమ్. చట్టం ఏం చెప్తుందో, లా ఏం చెప్తుందో అయ్యే జరుగుతాయి. ఉమ్. అంతే తప్ప మనం ఏదో ఏం చెప్పేస్తే ఉమ్. ఇదేం సినిమా కాదు కదా, ఉమ్. నడి రైడ్ ఊరేసి అండి ఊ అని చెప్పి 2 గంటల సినిమా కాదు ఇది. ఉమ్. ఇది నిజ జీవితం. నిజ ఉమ్. జీవితం యాజ్ బర్ లా ఉమ్. చట్టం ఏం చెప్తుందో అయ్యే జరుగుతాయి. థ్యాంక్స్.